స్టార్ యాంకర్ శ్యామల టీవీ షోలు సినిమాల సంగతి పక్కన పెడితే రాజకీయాల్లోనూ యాక్టివ్గా ఉన్న విషయం తెలిసిందే. శ్యామల ఆమె భర్త నరసింహారెడ్డి 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. మరోవైపు ఈ మధ్య జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ వైసీపీ తరపున చురుగ్గా ప్రచారం నిర్వహించింది శ్యామల. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలో నిలిచిన పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి గీతకు సపోర్ట్ చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు పవన్లపై సెటైర్లు వేసి అప్పట్లో వార్తల్లో కూడా నిలిచింది. ఈ కారణంగానే ఎన్నికల తర్వాత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆమెపై ట్రోలింగ్ జరిగింది. చంపుతామనే బెదిరింపులు కూడా వచ్చాయని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా జగన్ వెంటే తన ప్రయాణం అంటూ ఓ వీడియోను కూడా రిలీజ్ చేసింది శ్యామల. ఈ క్రమంలో వైఎస్ జగన్ కోసం శ్యామల పడిన కష్టానికి ఇప్పుడు తగిన ప్రతిఫలం లభించింది. వైసీపీలో ఆమెకు జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత పార్టీలో మార్పులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా నలుగురికి అవకాశం వచ్చింది. ఇందులో యాంకర్ శ్యామల కూడా ఉంది. ఆమెను వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించినట్లుగా ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. యాంకర్ శ్యామలతో పాటు మాజీ మంత్రి ఆర్కే రోజా కూడా ఈ జాబితాలో ఉన్నారు. అధికార ప్రతినిధిగా తనను నియమించడంపై శ్యామల అధినేత వైఎస్ జగన్కు ధన్యవాదాలు తెలిపింది.